ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఈరోజు డిప్లొమా కోర్సులో మిగిలిన ఐటమ్స్ యొక్క రాగము, తాళము, కర్తలు మరియు నృత్య దర్శకత్వాలు, ఇతర అంశాలతో పాటు కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి అనేక సందేహాలకు చిన్నారులకు నేను సమాధానాలు ఈ వీడియో ద్వారా చెబుతాను. అన్నమయ్యకు సిద్ధేంద్ర యోగి ఉన్నటువంటి సంబంధాన్ని, అలాగే రామదాసుల వారికి కూచిపూడి నాట్యానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ వివరిస్తాను. ఆ విషయాలు తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం అష్టపదులు, ప్రహ్లాద పట్టాభిషేక శబ్దం, తరంగాలు, అలాగే త్యాగరాజు వారి కీర్తన గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా కీర్తనలు. ఆధ్యాత్మ రామాయణ కీర్తన. ఆధ్యాత్మ రామాయణ కీర్తనని మునిపల్లి సుబ్రహ్మణ్య కవి గారు కీర్తన రూపంలో రాశారు. అంటే చాలామంది పద్యాలుగాను, కొంతమంది గద్యాలుగాను, అలాగే రామాయణం కథని యక్షగానాలుగాను, నాటకాలుగాను రాశారు కదా. అలాగే ఈయన సామాన్యమైనటువంటి జనాలు, అంటే పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి పామరులు కూడా అర్థమగునట్లుగా మనకి తెలుసు. పూర్వకాలంలో పొలం పనులు చేస్తూ, మిగిలిన పనులు చేస్తూ, ఆ అలసట తీరటం కోసము పాటలు పాడుతూ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అలా వారికి కూడా పాడుకునేంత తేలికైనటువంటి భాషలో ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తనల్ని రచించడం జరిగింది. సుబ్రహ్మణ్య కవి గారికి శివుడంటే మహాప్రీతి. అందుకనే వారు ఏం చేశారంటే, పరమేశ్వరుడు పార్వతీదేవికి రామాయణం యొక్క కథా వైశిష్ట్యాన్ని, రాముడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా చెప్పటం ఈ కీర్తనలో విశేషం. ప్రతి కీర్తనలో పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరిస్తూ ఉంటాడు. ఓ పార్వతి, ఈ విధంగా దశరథ మహారాజు యాగం చేశాడు అని. రెండవ పాటలో ఈ విధంగా అహల్య శాప విమోచన జరిగింది. కొన్ని పాటల్లో ఇలా మారీచు చనిపోయాడు, ఇలా రావణాసురుడు సీతను అపహరించాడు అని ప్రతి పాటకి పరమేశ్వరుడు పార్వతీదేవికి రామాయణం యొక్క కథను వివరిస్తున్నట్లుగా ఈ కీర్తనలో ఉంటుంది. అది ఈ కీర్తనలో నుండి విశేషం. అందుకనే మొదటి పాటని నమశివాయతే నమో భవాయ అంటూ పరమేశ్వరుణ్ణి పొగుడుతూ సుబ్రహ్మణ్య కవి ఈ ఆధ్యాత్మ రామాయణ కీర్తనల్ని రచించడం జరుగుతుంది. సహజంగా సర్టిఫికేట్ కోర్సులో నమశివాయతే అనేటువంటి ఐటమ్ని ధన్యాసి రాగం, ఆది తాళంలో సహజంగా చేస్తూ ఉంటాం. మరి డిప్లొమాలో కూడా మళ్ళీ చిన్నపిల్లల్లాగా నమశివాయతే కాకుండా తరువాత ఐటమ్స్ని ఎక్కువ మంది డాన్స్ మాస్టర్లు పిల్లలకి అందముగా ఈ కథ వినవే అనేటటువంటి కీర్తనని నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు నా చేతిలో ఆ సుబ్రహ్మణ్య రవి కవి రచించినటువంటి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు అనేటటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో ఉన్నటువంటి రెండో పాట మీ ముందు చూపిస్తున్నాను. ఇది కన్నడ రాగంలో, ఆది తాళంలో ఏర్పరచడం జరిగింది. అందముగా ఈ కథ వినవే రజతాచల సధన అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటాడు. ఏ విధంగా దశరథ మహారాజు యాగం చేశాడు, ఆ యాగం నుంచి యాగ ఫలాన్ని, ఆ పాయసం ఎలా స్వీకరించాడు, తన భార్యలకు ఎలా ఇచ్చాడు, అప్పుడు శ్రీరామచంద్రుడు ఏ రోజున పుట్టాడు అనేటటువంటి కథా సారాంశాన్ని ఈ పాటలో కూర్చడం జరిగింది. ఇది కన్నడ రాగంలోను, ఆది తాళంలోను జరిగింది. ఈ డాన్స్ కంపోజింగ్ మాత్రము ఏ గురువుగారు ఆ గురువుగారు సొంతంగా కంపోజ్ చేయటం జరుగుతుంది. మేము కూచిపూడి గ్రామంలో వేదాంతం రాధేశ్యాం గారు చేసినటువంటి నృత్య దర్శకత్వంతో చిన్నారులకు నేర్పిస్తున్నాం. ఇప్పుడు మనం రామదాసుల వారి యొక్క కీర్తనల గురించి తెలుసుకుందాం. తేట తెలుగున తేనెలు జాలువారునట్లుగా మృదు మనోహరంగా జనరంజకంగా కీర్తనలు రచించినటువంటి గొప్ప కవి రామదాసుల వారు.
భద్రాచలంలో దేవాలయాన్ని కట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఆయన యొక్క కీర్తనని కూచిపూడి వారు తమ యక్షగానాలలో మధ్య మధ్యలో వాడుతూ ఉండేవారు. వారు రామదాసు వారి యొక్క కీర్తనల్ని చాలా అందంగా నృత్య దర్శకత్వం చేసి జనాలలోకి తీసుకువెళ్ళారు. అంటే పలుకే బంగారమాయరా, తక్కువేవి మనకు, ఇదిగో భద్రాద్రి వంటి గొప్ప గొప్ప కీర్తనల్ని సామాన్యమైన జనాల వరకు తీసుకువెళ్ళటానికి ఈ కూచిపూడి వారి యొక్క నాట్యం ఎంతో ఉపయోగపడింది. అబుల్ హసన్ తానీషా వారు అంటే కూచిపూడి నాట్యానికి వీరు 600 ఎకరాలు గల అగ్రహారాన్ని గిఫ్ట్గా ఇచ్చేశారు అనేటటువంటి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. కూచిపూడి వారి యొక్క భామా కలాపాన్ని చూసి ముగ్ధుడైపోయినటువంటి అబుల్ హసన్ తానీషా వారు కూచిపూడి వారికే వాళ్ళకే ఆ అగ్రహారాన్ని గిఫ్ట్గా ఇచ్చేశారు. అంటే గవర్నమెంట్ ఎటువంటి ట్యాక్సెస్ని పే చేయకోకుండా. అందుకనే కూచిపూడి భాగవతులు ఓ ముస్లిం అయినా సరే కూచిపూడి అగ్రహారంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం అనేటువంటి కూచిపూడి గ్రామంలో ఉన్నటువంటి కళాశాలకి ప్రవేశ ద్వారానికి కూడా వారి పేరునే అబుల్ హసన్ తానీషా వారి యొక్క ప్రవేశ ద్వారము అని వారికి గౌరవించటం చాలా సంతోషదాయకమైన విషయం. కూచిపూడి వారు అనేకమైన కీర్తనలు, రామదాసు వారి కీర్తనలతో పాటు వారి యొక్క జీవిత చరిత్రను కూడా అనేక నాటకాలుగా ప్రదర్శించడం జరిగింది. సర్టిఫికేట్ కోర్సులో మనం రామదాస్ కీర్తన అంటే ఎక్కువగా పలుకే బంగారమాయ అనేటువంటి కీర్తన చేస్తూ ఉంటాం ఆనంద భైరవి రాగంలో, ఆది తాళంలో. ఇప్పుడు మనం డిప్లొమాకి వచ్చాము కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ అంటే ఉదాహరణకి తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. రామదాసుల వారు విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని ఈ పాటలో వివరించడం జరిగింది. ఈ పాటలో విశేషం ఏంటి అంటే, ఎందుకు బాధపడుతున్నావు, రాముడు ఉన్నాడు కదా మనకి, రాముడు పక్కన ఉండగా ఎందుకు భయపడుతున్నావు, చక్రధారి అయి చెంతనే ఉండగా ఎందుకు భయపడుతున్నావు, ఆ రోజు వేదాల్ని కాపాడేటువంటి మత్స్యావతారం మన పక్కన ఉండగా ఎందుకు బాధపడుతున్నావు. ఇలా మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం ఇట్లా దశావతారాలని ఈ పాటలో పొందుపరచడం జరిగింది. ఈ పాటని కూడా ఎక్కువ మంది పిల్లలు డిప్లొమాలు చేస్తూ ఉంటారు. ఇది సౌరాష్ట్ర రాగంలో ఉంటుంది, ఆది తాళంలో ఉంటుంది. ఈ కంపోజింగ్ సహజంగా ఎక్కువ మంది డ్యాన్స్ మాస్టర్లు ఎవరి యొక్క శైలిలో వాళ్ళు కంపోజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇంకో పాట చేస్తూ ఉన్నారు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అంటూ. ఈ పాట వరాలి రాగంలో, ఆది తాళంలో ఉంటుంది. సహజంగా రామదాసు కీర్తనలకి ఎక్కువగా గురువుగారులే సొంతంగా కంపోజ్ చేసుకుంటున్నారు కాబట్టి పిల్లలు మీ గురువు గారిని అడిగి ఇది దీన్ని ఎవరు నృత్య దర్శకత్వం చేశారో కనుక్కొని ఎగ్జామ్లో చెప్తే బాగుంటుంది. కూచిపూడి నాట్యంలో అన్నమాచార్య యొక్క కీర్తనల గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో యూట్యూబ్ నుంచి 4 అన్నమాచార్య కీర్తనల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న నాట్యాచార్యులు తమదైనటువంటి శైలిలో కంపోజింగ్ చేసుకొని కూచిపూడి నాట్యాన్ని విస్తరిస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు చాలామంది నాట్యాచార్యులకు కూలి పెడుతున్నది ఈ అన్నమాచార్య కీర్తనలే. ఏది ఏమైనా కూచిపూడి నాట్యంలో అన్నమాచార్య కీర్తనలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఏర్పడింది. నేను చెప్పాలన్నటువంటి విషయం ఏమిటి అంటే, సిద్ధేంద్ర యోగి నుంచి తప్పుగా ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. సిద్ధేంద్ర యోగి 16వ శతాబ్దం వాడండి, నారాయణ తీర్థులు వారి యొక్క శిష్యుడని కొంతమంది, లేదంటే 18వ శతాబ్దం వాడని కొంతమంది, మన నాట్యం కాని వాళ్ళు బయట నృత్యుతుల వాళ్ళు సిద్ధేంద్ర యొక్క జీవిత కాలాన్ని నిర్ణయించడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.
కాదు, సిద్ధేంద్ర యోగి 13వ శతాబ్దంలో పుట్టాడురా అని కూచిపూడి వాళ్ళు ఎంత మొత్తుకున్నా సరే అది చాలామంది కొట్టి పారేస్తూ ఉన్నారు. ఈ వికీపీడియా చూసి నేటి కాలం విద్యార్థులు కూడా చాలామంది నిజమేనేమో అని పొరబడబడుతున్నారు. సిద్ధేంద్ర యోగి 13వ శతాబ్దం వాడు అని చెప్పడానికి ఒక చక్కని రుజువు నాకు దొరికింది. డాక్టర్ శంకర్రావు గారు వారు అన్నమాచార్య యొక్క కీర్తనల మీద పిహెచ్డి చేయటం జరిగింది. వారు ఒక చక్కని అంశాన్ని కనిపెట్టారు. అన్నమాచార్యుడు 32,000 సంకీర్తన రచించాడు. ఆ సంకీర్తనలో వారు సిద్ధేంద్రుని యొక్క భామ కలాపాన్ని అనుసరించారు అనేటటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. అంతకుముందు గురువుగారు చింతా రామనాథం గారు, తర్వాత గొప్ప గొప్ప కవులైనటువంటి ఎస్వి జోగారావు గారు వీళ్ళందరూ చెప్పారు. అరతెరమరుగున ఆడినదే అలకల కులుకుల అలమేలు మంగ. ఆ అరతెరగర అనేది కూచిపూడి నాట్యంలోనే ఉన్నది అని ఇలా చిన్న చిన్నటువంటి ఉదాహరణలు అనేకం చెప్పారు. కానీ వీరు అనేకమైనటువంటి కీర్తనల్ని అచ్చం భామాకలాపంలో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే అన్నమాచార్య వారు ఎలా సిద్ధేంద్రుని యొక్క భామ కలాపాన్ని అనుసరించారో చాలా చక్కగా వివరించారు. నిజంగా కూచిపూడి సాహితీ లోకం శంకర్రావు గారి యొక్క పాదాలకు శిరస్సు వంచి నమస్కరించాలి. సత్యభామ ప్రవేశ ధరువు అనుసరించి కొన్ని కీర్తనలు, సిగ్గాయనం అనేటువంటి దాన్ని అనుసరించి మరికొన్ని కీర్తనలు, మద అనేటటువంటి ధరువుల్ని కొన్ని ఉద్దేశించి ఆ శైలిలో అనేక కీర్తనల్ని రాయటం అన్నమాచార్యుల వారు రాయటం జరిగింది. మెయిన్గా నేను మీకు తేలికగా అర్థం అవడం కోసం ఒక చిన్న సంఘటన చెప్తాను. కూచిపూడి నాట్యంలో అంటే సత్యభామ తన భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడుతుంది. అప్పుడు మాధవి అంటుంది, అమ్మ నీ ప్రాణప్రదంబైన స్వామివారు ఏ అందము వాడో ఏ చందము వాడో వివరింపవమ్మా అని అంటుంది. అప్పుడు సత్యభామ నా స్వామివారు శంఖము ధరించినటువంటి వారమ్మా అంటుంది. ఏమిటేమిటి, శంఖము ధరించిన వారు నీవారా? శంఖము ధరించేటువంటి వారు జంగం వారి ఇంటి చిన్నవాడే గాని నీ భర్త కాడే అంటుంది మాధవి. కాదమ్మా, నా స్వామివారు చక్రము ధరించినటువంటి వారమ్మా అంటుంది. ఏమిటి, చక్రం ధరించిన వారా? చక్రం ధరించిన వారు కుమ్మరి వారింటి చిన్నవాడే గాని నీ భర్త కాడే అని హాస్యంగా మాధవి అంటుంది. సత్యభామ నా స్వామివారు మకర కుండలము ధరించిన వారమ్మా అంటుంది. మకర కుండలములంటే బ్రాహ్మణ వారి ఇంటి చిన్నవాడమ్మా అని వెటకారంగా అంటుంది. కాదమ్మా, నా స్వామివారు నెమలి పింఛము ధరించిన వారమ్మా అంటుంది. అప్పుడు మాధవి నెమలి పింఛాలు ధరించేవారు కొండల్లో తిరిగి చెంచువాలమ్మా అని ఇట్లా హాస్య సంభాషణ సత్యభామ మాధవి మధ్య జరుగుతుంది. ఇటువంటి సంభాషణే అన్నమాచార్యులు వారు తన కీర్తనలో పొందుపరిచారు. సేమ్ భామా కలాపం ఎలా ఉంటుందో ఆ వచనం ఇది ఎలాగే ఉంటుంది. అలమేలు మంగ లోపల కూర్చొని అలిగి కూర్చుందట. స్వామివారు వచ్చి డోరు కొట్టారట. కొట్టగానే అడుగుతుంది అలమేలు మంగ, వేలు దలుపు మీటిన విటుడెవ్వడే అని అడిందట. అంటే తలుపు కొట్టింది వారు ఎవరే అని అందట. వెంటనే వెంకటేశ్వర స్వామి అంటున్నాడట, ఓ తాలిమి, నేను మాధవుడిని అన్నాడట. వెంటనే ఏమిటి, వాలిన మాధవుడంటే వసంతుడా అడిగిందంట. కాదే, నేను గాలింపు చక్రమునే చేదగలిగిన వాడనే అన్నాడట. ధరచక్రివైతే కుమ్మరుడివా నువ్వు అని అలమేలు మంగ అందట. కాదే, వంతులకు హరినే అన్నాడట. వంతులకు హరివైతే కొంపతీసి వానరమా అని అడిగిందట అలమేలు మంగ. వంతనపు శ్రీలక్ష్మీ రమణుడు నేను, ఏమంటి వేమంటి వెరుగ నేను, ఓ కామిని నీకిప్పుడైనా గాన వచ్చేదా అని అన్నాడట. అనగానే ఆవిడందట, ఇంత ఏలా శ్రీ వెంకటేశ్వరుడు ననగరాదా,
తొల్లి అంతే పో నా మరు వింటివి గాదే. అంటే అన్నమాచార్య వారి యొక్క సంకీర్తనల మీద సిద్ధేంద్ర యోగి యొక్క భామా కలాపం యొక్క ప్రభావం ఉంది. నేను మీకు మరొక వీడియోలో పూర్తిగా అసలు అన్నమాచార్య వారు సిద్ధేంద్ర యోగిని ఏ విధంగా అనుసరించారో మరొక వీడియోలో తెలుపుతాను. ఇప్పుడు నేను చెప్పనున్న విషయం ఏంటి అంటే, కనీసం యువ కళాకారులైనా సరే బయట వాళ్ళ యొక్క మాటలు విని మన యొక్క నాట్యాన్ని తక్కువ చేయమాకండి. సిద్ధేంద్ర యోగి అన్నమాచార్య వారి కంటే ముందువారు. అన్నమాచార్యుల వారు సిద్ధేంద్ర యొక్క భామా కలాపాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా కీర్తనల్ని వారు రచించారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోండి. అన్నమాచార్య కీర్తనలో అనేకమైనటువంటి కీర్తనల్ని చిన్నారులు చేస్తూ ఉన్నారు. కొండల కొన్న, తర్వాత ముద్దుగారి యశోద, నారాయణ అచ్యుత, రాముడు రాఘవుడు అటువంటి వేల సంకీర్తనల్ని చిన్నారులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కీర్తన మీరు చేస్తున్నారో దాని రాగతాళాలని మీ గురువుగారిని అడిగి తెలుసుకోండి. అన్నమాచార్య కీర్తనని చక్కగా ప్రదర్శించండి.